Welcome to Pinnacle Tuitions. Good morning to all. నా డాక్టరేట్ కంప్లీట్ అయిన తర్వాత 2 years చైనాకి పోస్ట్ డాక్టరల్ ఫెలోగా వర్క్ చేశాను. దాని తర్వాత ఫ్రాన్స్లో 2 years పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా వర్క్ చేశాను. ప్రెజెంట్ అక్టోబర్ 2025 ప్యారిస్కి సైంటిస్ట్గా వచ్చాను. రెన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ మీద రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ చేత ఇండియాలో ఐఐటి నీట్ కోర్సెస్ మీద స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాటిలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ మీద డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా క్వశ్చన్స్ అనేటువంటివి చేయొచ్చు ప్యాటర్న్గా నా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి పినాకిల్ ట్యూషన్స్లో వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి కెమికల్ బాండ్ చాప్టర్లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి బాండ్ ఆర్డర్ మీద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లబ్ చేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్ నేమ్డ్ రియాక్షన్స్ మెకానిజమ్స్ పీరియాడిక్ ట్రెండ్స్ ఫిజికల్ లాస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేటువంటివి హ్యూజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ రావాలి అన్నప్పుడు డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి సింపుల్ వేలో ట్రిక్స్ టిప్స్ నిమోనిక్ సమ్మరీ టేబుల్స్ ఫ్లోచార్ట్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి జేఈఈ మెయిన్స్ 3 hours షెడ్యూల్ని ఎలా మేనేజ్మెంట్ చేయవచ్చు అనేటువంటి ప్రయత్నంగా ఈ ట్రిక్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రిక్స్ అనేటువంటివి అప్లై చేయడం ద్వారా మీకు ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ జేఈఈ స్కోర్ కంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ హ్యూజ్ కాన్సెప్ట్స్ వలన మెంటల్ స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఈ ట్రిక్స్ అప్లై చేస్తే 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈ రోజు నుంచే మీరు జేఈఈ ప్రిపరేషన్ అనేటువంటిది ట్రిక్స్ నిమోనిక్ టిప్స్ వేలో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. బాండ్ ఆర్డర్. ఇక్కడ బాండ్ ఆర్డర్ డెఫినేషన్ కానీ కాన్సెప్టువల్ కానీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఈ బాండ్ ఆర్డర్ మీద మీకు జేఈఈలో క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా మీరు క్రాక్ చేయాలి అనేటువంటి మీద ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాండ్ ఆర్డర్ అంటే కాన్సెప్ట్ ఒకసారి చెప్పేసి ట్రిక్లోకి వెళ్దాం. నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ బిట్వీన్ ఏ పెయిర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బాండ్ ఆర్డర్. అంటే చూడండి, సింగిల్ బాండ్ ఉందనుకోండి, కార్బన్ కార్బన్ మధ్యన సింగిల్ బాండ్ ఉంటే బాండ్ ఆర్డర్ 1 అవుతుంది. కార్బన్ కార్బన్ మధ్యన డబుల్ బాండ్ ఉందనుకోండి, బాండ్ ఆర్డర్ 2 అవుతుంది. కార్బన్ కార్బన్ మీద త్రిబుల్ బాండ్ ఉందనుకోండి, బాండ్ ఆర్డర్ 3 అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ అనేటువంటివి ఎన్నున్నాయి ఆటమ్స్ మధ్యన
అనే దాన్ని బేస్ చేసుకుని చెప్పేదే బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ మీకు క్లాసులలో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డివైడెడ్ బై 2 అనేటువంటి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇది థియరిటికల్ కాన్సెప్ట్స్. ఎగ్జామినేషన్స్లో బాండ్ ఆర్డర్ మీద వచ్చినప్పుడు ట్రిక్ ఎలా అప్లై చేయాలి అని అంటే ఈ చెప్పే టేబుల్ ఫాలో అవ్వండి ట్రిక్ని ఈజీగా మీరు బాండ్ ఆర్డర్ ఎటువంటి డిఫికల్టీ క్వశ్చన్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయగలరు. ట్రిక్ చూడండి. ఫస్ట్ 3 అనేటువంటి నెంబర్ నోట్ చేసుకోండి. దానికి ఎదురుగా 14 అనేటువంటిది నెంబర్ పెట్టుకోండి. సో 3 అంటే బాండ్ ఆర్డర్, 14 అంటే ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది టేబుల్లో 2 కాలమ్స్ ఇచ్చాను. 3, 14 పెట్టుకోండి. 14కి వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ 15, 16, 17, 18 అని దానికి డౌన్ సైడ్కు రండి. బాండ్ ఆర్డర్ దగ్గరకు వచ్చినప్పుడు 3 నుంచి 2.5, 2, 1.5, 1 అంటే -0.5 అనేటువంటిది వాల్యూ డిక్రీజ్ చేస్తూ రండి. నెక్స్ట్ టాప్కి వెళ్ళేటప్పుడు 14 నుంచి నెంబర్ని మైనస్ చేస్తూ రండి 13, 12 అని. సో కిందికి వచ్చేటప్పుడు +1 చేయండి, పైకి వెళ్ళేటప్పుడు -1 చేయండి. బాండ్ ఆర్డర్ దగ్గర ఎటు వచ్చినా కూడా -0.5 అనేటువంటిది రిడ్యూస్ చేయండి. ఈ టేబుల్ని మీరు నేను ఇప్పుడు చెప్పిన విధంగా డ్రా చేసుకోండి. ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా ఈ ట్రిక్ అప్లై చేయాలనో చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్స్కి CO అనే మాలిక్యూల్ తీసుకున్నాను. CO అనే దానికి ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. కార్బన్లో అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. 6 కార్బన్, ఆక్సిజన్ 8, 6 + 8 = 14. మీరు టేబుల్ అనేటువంటి డ్రా చేసుకున్నారు. సో 3 అనేటువంటిది వచ్చినప్పుడు 14 వస్తుంది. సో బాండ్ ఆర్డర్ 3 అవుతుంది. మీరు బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డయాగ్రామ్స్ అనేటువంటివి డ్రా చేసుకోవాల్సిన పని లేదు. సెకండ్ ఎగ్జాంపుల్ NO- ఎలక్ట్రాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి. నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, -1 అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇక్కడ -1 ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. +1 అని చేసుకోవాలి. 7 + 8 15, 15 + 1 16. సో 16 అన్నప్పుడు బాండ్ ఆర్డర్ 2 వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ NO+, నైట్రోజన్ 7, O 8 ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, -1 అని నోట్ చేయాలి. సో 15 - 1 14 వస్తుంది. 14 అంటే 3 వస్తుంది బాండ్ ఆర్డర్. JEE మెయిన్స్ 2023లో బాండ్ ఆర్డర్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద బాండ్ ఆర్డర్ ఆఫ్ NO మాలిక్యూల్ ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ C 2.5 అనేటువంటిది NOకి కరెక్ట్ అయిపోయింది. సో ట్రిక్ ఏమని చెప్పాం, అప్లై చేయండి. నైట్రోజన్ 7 ఉంటాయి, ఆక్సిజన్ 8 ఉంటాయి. 7 + 8 15. సో 15 అన్నప్పుడు బాండ్ ఆర్డర్ 2.5 వస్తుంది. సో ఆప్షన్ C కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు ట్రిక్ అనేటువంటిది అప్లై చేస్తే బాండ్ ఆర్డర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఇదే విధంగా డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో వీడియోస్ అనేటువంటివి క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మీకు ఏవైనా కెమిస్ట్రీలో డిఫికల్టీ అనిపించిన టాపిక్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వాటికి నేను సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్వైరీకి ఆన్సర్ చేస్తాను.
Hope this information is informative. Thank you.